నాకు అదే నెల తప్పింది ఏసయ్యని పెట్టుకున్నా. నా ఏసని పెట్టుకున్నా. ఇది అక్కడే ఇంకైనా అదే 8 మంది అయ్యారు నాకు. ఓకే, నీకు మంచి సంతానం ఇచ్చిండు దేవుడు. దేవుడు నువ్వు ఎంతో చేసినా నేను అనుకున్నా కదా, నా తండ్రి ఏసయ్య నాకు సంత ఇచ్చినావు. నలుగురిని ఇచ్చి 8 మందిని ఇచ్చినావు. నలుగురు తీసుకున్నావు, నలుగురు నాకు ఇచ్చినవి సాయం అని మొక్కుకున్నా. ఇక్కడ మొక్కున్నావు కానీ నువ్వు ఒక పని చేయి. ఇప్పుడు మీ ఊర్లో చర్చ్ ఉంది కదా, చర్చ్కి వెళ్ళి నువ్వు బాప్టిజం తీసుకో. ఎందుకంటే ఇప్పుడు వెనక ముందు ఎవరు లేరు మనకు. సో రేపటి రోజున చనిపోతే పరలోకం నరకం అని ఉంటుంది, అంటే స్వర్గం నరకం. ఆ నరకంలో పడి చచ్చిపోతే, ఇప్పుడు ఆ నరకంలో పడితే మనం గిలగిల కొట్టుకొని ఏం కొట్టుకున్నా తర్వాత ఏం రాదు. అందుకని స్వర్గంలోకి వెళ్ళాలంటే, పరలోకంలోకి వెళ్ళాలంటే బాప్టిజం తీసుకోండి. దేవుని నమ్మినవు నువ్వు, దేవుని అంగీకరించి బాప్టిజం తీసుకొని చర్చికి దగ్గర నడవలేస్తావుగా, ఎల్లు మందిరానికి పోయి వాక్యం విను. మీ పాస్టర్ ఉంటాడు అక్కడ. ఇది 2-3 చర్చిలు ఉన్నాయి కదా గాదలమల్ల. పో, వెళ్ళి చూడు, ప్రార్థన చేసుకో. ప్రభువా ఇట్లా సంగతి ఏందని నువ్వు దేవుణ్ణి అడుగు, నీకు సహాయం చేస్తాడు. మీరు ఎట్లా మీరు ముసలోళ్ళు, మీ మీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. నీకు చూసిన సంతానం లేకుంటే సంతానం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడు. మరి ఆ దేవుడిని నువ్వు మర్చిపోతే ఎట్లా చెప్పు? మర్చిపోవట్లేదు కదా, నా మనసులో ఉంచుకుంటున్నా కదా. మనసులో ఉంచుకుంటున్నా పోవట్లేదు నాకు. వెళ్ళాలి, అదే వెళ్ళాలంటే అయ్యా మా కాడ హెచ్చరిక చేస్తారు నా కొడుకులు. ఒకరి గురించి మనకి చచ్చిపోతే తర్వాత మనం ఎటో నడవలేను నాన్న, నేను నడవలేను. నేనైతే నా మనసులో ఉంచుకుంటున్నా, ఎప్పుడేం తలుచుకుంటా. కానీ ఇంటికాడన్నా ప్రార్థన చేసుకో. ఎవరన్నా ఇప్పుడు నువ్వు బాప్టిజం తీసుకుంటే పాస్టర్ని కలిస్తే ఆయన వచ్చి కూడా ప్రార్థన చేస్తాడు, నీకోసం వస్తాడు కలిస్తే. సరేనా? మీ ఊరికి వచ్చినప్పుడు ఏం పేరు నీ పేరు? నేను వస్తలే, చెప్పు. సాయమ్మ. రోడ్డు మీద ఉంటుంది ఇల్లు? రోడ్డు మీద. సరేలే, నేను వచ్చినప్పుడు ఒకసారి కలుస్తలే నీకు, సరేనా? ఏంటంటే ఇప్పుడు నాకు 3 కొడుకులు. ఆడ 2 నెలలు పెడతారు. ఓకే, అవును. నేను ఒక కాడ ఉండటోళ్ళే. ఇప్పుడు చిన్న ఆయన కాడికి వచ్చాను, గాదలమల్కపురం. మరి మీ తమ్ముని కాడికి వచ్చి ఇక మా తమ్ముని కాడికి వస్తాను, చూసిపోదామని. అదే ఆయనకు ఆరోగ్యం బాగాలేక చూడడానికి వచ్చిన. మరి నాయన. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. ఈ లోకం శాశ్వతం కాదు. ఏం చేయను మరి. అందుకనే మనం ఏంటంటే దేవుని అంగీకరించి బాప్టిజం ఎప్పుడైతే తీసుకుంటామో తన కలువరి శిలువ రక్తంలో మన పాపలన్నిటికీ గడిగేస్తాడు. స్వర్గం పరలోకం అంటే ఇస్తాడు. సో మనం పరలోకానికి వెళ్ళాలంటే బాప్టిజం తీసుకోవాలి. సరేనా? నువ్వు వెళ్ళండి, ఒకసారి చూడు. బైబిల్ ఉందా? ఈయన బైబిల్ అంటే పుస్తకం ఉంటుంది కదా, బైబిల్ ఈయన మరి దగ్గర పెట్టుకో, ప్రార్థన చేసుకో. ఏముంది, దగ్గర పెట్టుకొని ప్రభువా స్నానం చేయకుండా ఒకటే ఈ పెట్టుకొని ప్రార్థన చేసుకో. బైబిల్ మంచిగా కవర్లో పెట్టుకొని, నువ్వు ఎటు పోయినా నీ కవర్లో పెట్టుకొని తీసుకుపోని ప్రార్థన చేసుకో. యేసయ్యా నాకు ఆనాడు సంతానం ఇచ్చిన వందనాలు నీకు ప్రభువా అని మనసులో ప్రార్థన చేయి. సరేనా? ఓకే, జాగ్రత్త మరి. సరేనా? ఓకే అమ్మా.